మా తమ్ముడు రాకేష్ చిన్న వయసులో మనకు మంచి బాధ్యతలు అప్పగించడం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. ఎందుకంటే మంచి టీంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా జబర్దస్త్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒకసారి మంచిర్యాల టీంతో మాట్లాడదాం. ఎవరు పరమేశ్వరు? మా రాకేష్ గారు మాట్లాడాలి. వీడు అంటే మా రాజు అంటే ప్రజా వాయిస్కి జర్నలిస్టులతో పాటు మా రాజు మా రాకేష్ గారు ఇద్దరు సోషల్ మీడియాలో 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. 24 గంటలు ప్రజా వాయిస్ కోసం మేనం శ్యామ్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా నేను ఇప్పటి వరకు చిల్లి 1 రూపీ కూడా ఇవ్వలేదు, ఓపెన్గా చెప్తున్నాను. బట్ యాజ్ ఏ మేనం శ్యామ్గా నేనేం చేయాలో చేస్తూ ఉంటా. అంటే జీతం కోసం చేస్తే పొద్దున 9 గంటలకు పోయినామా 6 గంటలకు వస్తామా అని, కానీ జీతం కోసం కాదు, జీవితాలు బాగుపడడం కోసమే ప్రజా వాయిస్ పెట్టినాం. జీవితాలు బాగుపడాలన్న కాన్సెప్ట్ కొద్దే పనిచేస్తూ ఉన్నాం. మేనం శ్యామ్ ఒక్కడెదిగి అందరినీ సర్వనాశనం చేసే గుణం మేనం శ్యామ్కు జిందగీలో రాదు, ఒకవేళ బర్బాజ్ అయినా కూడా రాదు. సో 100కు 1000% ప్రజా వాయిస్ అనేది ఎందుకు మేజర్ ఛానల్ కాకూడదు, ఎందుకు శాటిలైట్ మీడియా కాకూడదు అని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దానికి అనేక రకాలుగా మనకున్న క్యారెక్టర్కి అటు కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అందరితో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మేజర్ ఛానల్గా ఎందుకు ఎదగదు, నా బిడ్డలను నేనెందుకు చూసుకోకూడదు అని వీళ్ళిద్దరికైతే స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి. 24 గంటలు సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తా ఉన్నారు మా జర్నలిస్టులతో పాటు. నా పేరు రాకేష్, మంచిర్యాల జిల్లా క్రైమ్ బ్యూరో చూస్తున్న ఇప్పుడు అన్న ఇచ్చినందుకు ఇదే విధంగా నేను ముందుకు పోవాలని అనుకుంటున్నాను. ఎప్పుడు మాట్లాడలే కదా, ఇప్పుడు మాట్లాడేస్తారు రాజు. మాట్లాడు. అందరికీ నమస్కారం. రాజు బ్యాక్ ఎండ్లో ఎక్కువ వర్క్ చేస్తారు, అందులోంచి మైక్ పెట్టేసరికి మాటలు వస్తలేవు. ఎట్లా అనిపిస్తుంది రాజు? అంటే ప్రజా వాయిస్ అనుకోని సందర్భంలో పెట్టినావు, అణువు తెలుసు క్యూ న్యూస్ నుంచి ఇప్పటి వరకు. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా? ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని జరిగినా కూడా మనం ఎవరిని తిట్టట్లేదు. మా పైన మన ఛానల్ పైన ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. వ్యూస్ మీద, మన ఛానల్ మీద, పేపర్ మీద కానీ ఇలా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. దేనికి విని తిరిగేదే లేదు, ఎవరికి భయపడేదే లేదు. అది ఫోన్ చేసి ఏదైనా ఫోన్లు వాళ్ళకి ఫోన్ చేసి, వాట్సాప్లో ఫోన్ చేసి వాడిని బెదిరించుడు, వీడిని బెదిరించుడు, ఎవ్వరికి భయపడేదే లేదు. ఇక మా వాడికి 4-5 ఫోన్లు వచ్చినాయి. ఏ శామణతో ఉంటే ఏమున్నది, మేము పోస్ట్ ఇద్దాం మంచిర్యాల జిల్లా అట్లా ఇట్లా ఉన్న పోస్టులేమో బీకి పడేస్తారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదబ్బా, మేము అందరం మనోళ్ళే అని మా పేపర్లో వార్తల కాంచి మొదలుకుంటే అంతా మనోళ్ళే అని ముందుకు వెళ్తాం. పటేల్ సుధాకర్ అన్నకి ఇప్పటికి 100 ఫోన్లు వచ్చినాయి, మా రాకేష్ గారికి 100 ఫోన్లు వచ్చినాయి. మా రాజుకి ఈ మధ్యలో మా రాజు కూడా ఫోన్లు చేసి సోషల్ మీడియానికి